పరిచయం వచ్చిందండి. మీ అందరికీ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మన వాక్య భాగానికి ప్రవేశిద్దామండి. ఓకే, ప్రియమైన దేవుని ద్వారా ఈ సమయంలో లేఖన భాగాన్ని మరి మనము ఆలోచిస్తూ ముందు కొనసాగుదాం. దేవుని ఆలోచన, దేవుని యొక్క తలంపులు ఉన్నతంగా ఉన్నాయి కాబట్టి ఆ లేఖన భాగాన్ని చదువుతూ మనం ముందుకు కొనసాగుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చదువుకుంటూ ముందుకు కొనసాగుదాం. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. మీరు ఆయన సేవింపలేరు. ఇక్కడ మరి మనం ఈరోజు నేర్చుకోబోతున్న మాటల గురించి మనం ఆలోచిద్దాం. అసలు మన దేవుడి గురించి మనకి ఏం తెలుసు? మన దేవుడు అంటున్నాం కదా, దేవుడి గురించి మనకి ఏం తెలుసు? దేవుడి గురించి ఏం తెలుసు అన్నప్పుడు చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వారి యొక్క ఆలోచనలు తలంపులు కూడా చెప్తున్నారు. దేవుడు కదా, ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు అని ఇలాంటి మాటలను మనం వింటూ ఉంటాం. అవునా? అయితే ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు అంటూ ఎలా ఉన్నాడు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయనకున్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలను మనం ఎప్పుడైనా ఆలోచించగలిగామా అంటే సామాన్యం ఏంటంటే అలా ఆలోచించిన వారు కనపడలేదు. అలా దేవుడుకున్నటువంటి ఆలోచన ఏమి, లేక దేవుడి లక్షణాలు ఏంటి, లేక దేవుడు ఎలా ఉంటున్నాడనే విషయం ఆలోచన. కానీ ఈరోజు మనిషి ఎలా తయారైపోయాడంటే దేవుడు అంటే తన మనస్సులో ఊహించుకొని, లేక తన మనసుకు ఏది కరెక్ట్ అనిపించినప్పుడు దాన్ని బట్టి ఊహించుకొని ఓహో దేవుడు ఇలా ఉంటాడని తనకు తానుగానే అనుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. అలాగే దేవుడిని కూడా ఈరోజు ఎంచుకుంటున్నాడు ఇలా ఉంటాడని చెప్పేసి. ఇంకా చెప్పాలంటే దేవుడు అనగానే ఇలా ఉండాలని తనకు తానుగా డిజైన్ చేసుకుంటూ ఆ యొక్క తను చేసుకున్న ఆ డిజైన్ లో తనకు అనుకున్న ఊహల్లోనే దేవుడు వెతుకుతున్నాడు. ఆ ఊహల్లోనే దేవుణ్ణి మరి కనుగొనాలని ప్రయాసపడుతున్నాడు. అవునా? కాబట్టి ఇలాంటి ఈ సందర్భాలు మనం గమనించగలిగితే ఇలాంటి పరిస్థితుల్లో మనం అనుకుంటున్నాం కదా దేవుడు మరి యెహోవా దేవుడు, లేక యేసుక్రీస్తు మన దేవుడు అనుకుంటున్నాం కదా, యెహోవా మన తండ్రి ఉంటున్నాం కదా. నిజంగా ఆయనకున్నటువంటి లక్షణాల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా అనేది ఈరోజు మనకు ప్రశ్న వేసుకోవస్తున్నాము. ఆ ప్రశ్నకు సమాధానమే మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, కాబట్టి అయితే సామాన్యంగా ప్రతి వ్యక్తి కూడా చెప్పారంటే దేవుడు ఆయనలో చాలా ప్రేమ గల వాడుగా ఉంటున్నాడు, ఆయన చాలా మరి ఉన్నతమైన వాడుగా ఉన్నాడు, మంచివాడు అని చెప్పేసి ఈ రెండు అంటే మంచివాడు అనేది, ఆ తర్వాత ప్రేమ గలవాడు అని చెప్పేసి మరి ఈ విధంగా చెప్తుంటాం. ఈ రెండు మనం ఆయనకు అభ్యర్థం చేస్తుంటాం. అంటే మంచివాడు అలాగే ప్రేమ గలవాడు అని చెప్తుంటాం. ఇక మిగిలిన విషయాలు అంటారా, మిగిలిన విషయాలు మాట్లాడినప్పుడు మనం ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే ఆయన క్షమించేవాడు చెప్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు అంటే మనిషికి తెలిసింది ఎంతవరకు అంటే, మనిషి యొక్క ఆలోచన ఎంతవరకు ఉందంటే కేవలము మనిషి యొక్క ఆలోచన తన ఊహల్లో ఉన్నంత వరకు ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమవాడిగా ఉన్నాడు, మంచివాడిగా ఉన్నాడు, మనం ఏదైనా పొరపాటు క్షమించేవాడు ఉన్నాడు. ఇవి మనుషుల్లో ఉన్న ఆలోచన. కానీ ఒకసారి లేఖన భాగాన్ని ఆలోచిస్తే మనిషిని ఊహకు అందరంతగా ఆయన లక్షణాలు ఉన్నాయనే సంగతి మనకు అర్థమవుతున్నాయి. అవునా? అందుకే ఆ లేఖనంలో మరి ఏం చదివేప్పుడు యెహోషువ మాట్లాడుతూ దేవుని గురించి, తాను నమ్మేటువంటి దేవుని గురించి ఆయన ఏం మాట్లాడాడు, మరి యెహోషువ ఏమన్నాడో ఒకసారి గమనించండి. లేఖన భాగాన్ని చూస్తే అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, 24వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాం కదా. అందుకు యెహోషువ మాట్లాడుతూ అసలు ఆయన గురించి మీరు ఏమనుకుంటారో కానీ యెహోవా పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు. మన ఊరికి ఎప్పుడైనా ఈ మాట వచ్చిందా?
ఈ ఆలోచన వస్తుందా? దేవుడు పరిశుద్ధుడు ఎవరైనా ఎప్పుడైనా మీరు చెప్పగలుగుతారా? దేవుడు అంటే దేవుడు ఉన్న గుణం ఏంటి, లేక ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడనే సంగతి ఎప్పుడైనా మనం ఎవరితో అయినా మనమే కానీ మనం ఉచ్చరించుకున్నాం, లేక ఎవరైనా చెప్పగలిగారా? అంటే పరిశుద్ధుల సంగతిని ఎప్పుడో ఒకరు పాట పాడేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, కానీ అసలు మన మైండ్లో దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు అన్న సంగతి గురించి చాలా మటుకు కూడా మనం వాటిని అసలు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ యెహోషువ అంటున్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు. రెండవది మరి ఏమన్నాడు? రోషము గల దేవుడు. రోషము గల దేవుడు. రోషము గల దేవుడు. మనకి ఈ రెండింటి గురించి కూడా పెద్ద అవగాహన ఉన్నదండి. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ చూసినప్పటికీ కూడా అందరూ ఏమంటే దేవుడు ప్రేమమయుడు అని చెప్పి ఇవే మెసేజ్ మనం వింటున్నాం. అవునా? కాబట్టి ఆయన రోషం గల దేవుడిగా ఉన్నాడని, పరిశుద్ధ దేవుడిగా ఉన్నాడనే సంగతిని మనము ఈరోజు ఆలోచించలే వారుగా మన మనసు కూడా ఈ మాటలు రాని విధంగా ఉన్నాం. అందుకే ఆయన గురించి మనం ఎంతవరకు ఉన్నామంటే కేవలము ఆయన మంచివాడు అనే విషయం చేస్తున్నాం. మరి మంచివాడు కాదా అంటే మంచివాడే, కానీ ఆయనకున్న గుణగణాలను మనం గమనించినప్పుడు అసలు ఆయన గురించి భక్తులు ఏమంటారంటే యెహోవా పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు అంటే పరిశుద్ధత అనేది అది ఎప్పటికీ కూడా ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, మరి కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన గ్రంథం నుండి ఒక మాట మనం చూస్తూ ఉంచుకుంటాం. కాబట్టి దేవుడికి కావాల్సింది ఏంటంటే అతి ప్రాముఖ్యమైన ఇవన్నీ ఈ విషయాలని కూడా మనం గమనించవలసిన విషయం. కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే. ఎందుకంటే భక్తులు మాట్లాడుతున్నాడు ఏమన్నాడు? యెహోవా అంటే అనేటికి మొదలుపెడతాడు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అంటే చూడండి, కాబట్టి ఆయన ఉన్నంత కాలము లేక ఆయన తన ఇంకా మనసులో ఆయన ఏమని కోరుకుంటాడు అంటే ఎప్పటికీ కూడా దేవుడి గురించి మాట్లాడుతూ ఆలోచిస్తూ ఆయన ఏమంటాడంటే ఎప్పటికైనా నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే పరిశుద్ధతనే భక్తుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఆయనకున్నటువంటి స్వభావములు, ఆయన లక్షణములు పరిశుద్ధతయే. అందుకే పరిశుద్ధ దేవుడు అని యెహోషువ అంటే ఇక్కడ ఈ భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఎన్నటెన్నటికి అంటే అది ఏ కాలమైనా ఏ సందర్భమైనప్పటికీ, మరి భూతకాలమైనా భవిష్యత్ కాలమైనా వర్తమాన కాలమైనా అది ఎప్పటికైనా కానీ కూడా నీకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధతయే నీకు అనుకూలము అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అవునా? కృత నిబంధన గ్రంథంలో ఏమంటాడు ఒకసారి గమనిద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెనని వ్రాయబడింది. కృత నిబంధనలో కూడా ఆయన ఏం కోరుతున్నాడు? ఇప్పుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా. దాని అర్థం ఏంటి? నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా అంటే ఆయన యొక్క ఇంటెన్షన్, ఆయన యొక్క మనసులో ఏముంది? ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, అలాగే మీరు పరిశుద్ధులై నా పిల్లలైన వారు కూడా పరిశుద్ధులుగా ఆయన ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. అవునా? ఎందుకంటే ఎందుకు అలా కోరుతున్నాడంటే ఆయనకు మనకున్న రిలేషన్షిప్ ఏంటి? ఆయనకు మనకున్న బంధం ఏంటి? ఆయన మనకు తండ్రి. అవునా? అందుకే లేఖనం అంటాడు కదా, మరి లేఖనం కాబట్టి 100వ కీర్తన అందరికి ఉంటాడు. ఆ కీర్తన చాలా మంది కూడా ఉంటాడు. అక్కడ ఏమంటాడు? ఆయనేమన్నా గుర్తించను, ఆయనే కదా, ఆయనే మనల్ని పుట్టించును,
ఆయన మనము ఆయన వారము, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనం ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము, ఆయన మేము గొర్రెలము. కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించు, ఆయన గుమ్మములో ప్రవేశించు, ప్రవేశించుడి, ఆయన గుమ్మములో ప్రవేశించుడి అని మాట చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన పిల్లలము, మనమైన పిల్లలముగా ఉన్నాము అనే మాట మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన పిల్లలుగా ఉన్నాం కాబట్టి ఆయన అంటున్నట్టుగా మీరు నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉన్నారు. ఇంకా ఈ మాట బలంగా చెప్తున్నాడు మాట ఇంకో మాట మనం గమనిద్దామండి. లేఖనంలో గమనించినప్పుడు తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఒక్కసారి మరి మనము ఆలోచిద్దాం. చూడండి ఏమంటున్నాడంటే వచ్చిన భాగంలో 4వ వచనం ఇక్కడ గమనించండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని. ఇక్కడ మీరు మనం కంపారిజన్ చేస్తున్నట్టే ఇక్కడ వ్యత్యాసం చెప్తున్నట్టు గమనించండి. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన దేవుని ఎరగని వారు ఉన్నారు కాబట్టి అటు వారికి మరి మనకును కూడా చెబుతున్న విషయాన్ని పోల్చి చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటుంది గమనించండి. దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందుకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగినటయే దేవుని చిత్తము అన్నట్టు. అంటే అన్యజనుల మధ్య ఉన్నారు కాబట్టి మీ ఘటాలను పరిశుద్ధంగా మీరు కాపాడుకోండి అంటాడు. అదే నా చిత్తం. అందుకే పైన 3వ వచనం అన్నాడు కదా, ఒక మాట కింద చూడండి. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వము దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. కానీ ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా నేను చెప్తున్నప్పుడు నిజంగా మనం ఎలా ఉన్నాము అనేది ఈరోజు ప్రశ్నించుకోవాలి. అయితే మనకంటే ముందుగా దేవుని యొక్క మనసు ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడుగా ఆయన లక్ష్యం పరిశుద్ధుడుగా ఉన్నది, పరిశుద్ధుడుగా ఉన్నది. అందుకే మనం కూడా ఏమన్నా పరిశుద్ధులుగా ఉంటామని చెప్తున్నాడు. అందుకే పరిశుద్ధత లేకపోతే దేవుడు సహించడు. పరిశుద్ధత లేకపోతే దేవుడు సహించడు. మరి ధర్మశాస్త్ర గ్రంథాలు లేక ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు కదా, ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు కదా. అందులో మీరు గమనించండి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటిలో కూడా పరిశుద్ధత 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 కనబడుతుంది. ప్రతి కార్యక్రమంలో కూడా మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా అంటే ప్రతి కార్యంలో అండి. మీరు పండుగ కొడుకున్నారా, అందులో పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ మీరు బలర్పిస్తున్నారా, పరిశుద్ధులుగా ఉండాలి. మీరు దేవుని ఆలయానికి వస్తున్నారా, పరిశుద్ధులుగా ఉండాలి. ప్రతి చోట కూడా ఆయన ఏం చెప్తున్నారంటే పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ప్రతి చోట చెప్తున్నారంటే మనం ఏం అర్థం చేసుకోవాలా? ఆయన మనస్సులో ఆయనకు ఉన్నటువంటి మరి ఉద్దేశంలో గమనిస్తే పరిశుద్ధులుగా ఉండడమే ప్రధానమైనది అనేది మనకు అర్థమవుతుంది. అవునా? అందుకే ఆయన ప్రతి చోట కూడా చెప్తున్నాడండి. ఇక్కడ చివరికి తెసలోనికే ఉండడం అసలు మరి చిత్తం ఏంటో తెలుసా, నా కోరిక ఏంటో తెలుసా, నా మనసు ఏంటో తెలుసా అని చెప్తూ ఇప్పుడు ఏమన్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉంటాయే కదా. కింద మరి 7వ వచనం కూడా అన్నాడు. అయితే 2 కూడా ఉన్నాయి కాబట్టి కేవలం 3-4 వచనం చదివించాను. కాబట్టి ఈరోజు మనిషిగా ఉన్న మరి మనము దేవుడికి లక్షణములో పరిశుద్ధత అనేది అతి ప్రాముఖ్యమైనదండి. కానీ విషయం ఏంటంటే ఈ విషయాన్ని మనము తుంగలో నొక్కేస్తుంటాం. అంటే దాన్ని నిర్లక్ష్యం చేసేస్తుంటాం. అంటే మనం చేసే ప్రతి కార్యాలను గమనించండి. వివాహం కావచ్చు, లేక మన ఇంటి దగ్గర పెట్టే కృతజ్ఞత కోరికలు కావచ్చు, లేక వేరే ఏ కార్యక్రమం దేవుడి పేట జరిగించి ఏ కార్యంలో అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధతను మనము
పక్కన పెట్టేసుకుంటాం. కార్యం చేస్తున్నామా, ఎంత గ్రాండ్గా చేశాము, ఇలాగ ఎంత చక్కగా ఎంతమంది సమకూర్చాము అని ఇలా చేస్తున్నామే. కానీ పరిశుద్ధత అనేది మనము ఎక్కడ కార్యాల్లో కనపడకుండా మనం చేస్తున్నాం. కానీ దేవుడు కార్యాలను మీరు గమనించండి, ఆయన చేసే ప్రతి కార్యంలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి ఆయన చేసే ప్రతి కార్యంలో కూడా ఈరోజు సృష్టి అంటున్నాం కదా, సృష్టి అంతా కూడా దేవుడు కలగజేశాడు కదా, అవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయి? మనిషి గురించి నువ్వు పాపం చేసావు లేక ఎన్నో చెప్తున్నాయి. కానీ సృష్టి గురించి ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడి చిత్తానికి భిన్నంగా నడుచుకున్నట్టుగా మనం ఆధారం చూడగలుగుతున్నామా? అంటే అవి కూడా దేవుడు ఏ ఉద్దేశంతో చేశాడో అలాగే వాటి కార్యాలను కొనసాగిస్తూ దేవుడు కనపరుస్తున్నాడు. కానీ మనుషులుగా ఉన్న మనమే అసలు పరిశుద్ధత అనే దాని గురించి ఆలోచించలేని వారుగా మనం ఉంటున్నామంటే ఒక్కసారి ఆలోచించాలి. ఏ స్థితికి మనం దిగజారిపోతున్నామో గమనించాలి. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? ఒకసారి ఇలాగ గమనిద్దాం. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటనే విషయాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై, ఇక్కడ కడగబడి పరిశుద్ధపరచబడిన వారై అంటున్నాడు. కడగబడి అంటే ఎక్కడి నుంచి కడగబడినాడంట? మనమందరం కూడా, అంటే చాలా మంది కూడా, అంటే మనుషులు పాపంలో ఉన్నప్పుడు పాపంలో కడగబడిన వారే ఉంటున్నారే, ఆ కడగబడిన స్థితిని ఏమంటున్నప్పుడు పరిశుద్ధత అనే విషయం. ఎందుకంటే మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, తన గురించి అది మాట్లాడండి. కడగబడిన వారై ఆత్మయందును క్రీస్తు నామములను ఆత్మయందును మీరు కడగబడిన వారై పరిశుద్ధపరచబడ్డారు అని చెప్తున్నాడు. అంటే కడగబడిన అర్థం ఏంటి? కడగబడిన అర్థం ఏంటి? పాపముతో ఉన్న స్థితియా, పాపం లేని స్థితియా? పాపము లేని స్థితి. అందుకే అండి ఆయనలో పాపం ఏమాత్రం కూడా లేదు. అందుకే యాకోబు రాసిన 1వ అధ్యాయము 17 శ్రేష్టమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వం, గమనించండి, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమములు కలుగు ఏ ఛాయైనను లేదు. ఆయన అంటే ఆయనలో చలనం అంటే ఏమంటాడు ఇక్కడ మనం గమనించినప్పుడు, మనం చూసినప్పుడు ఛాయ, అవునా? గమనాగమనం అంటే అవసరాన్ని బట్టి మారేటువంటి వ్యక్తి కాదు ఆయన చెప్తున్నాడు. చంచలత్వం అంటే ఒక్కోసారి ఒక రకంగా ఉండేవాడు కాదు. ఆయన ఎప్పటికీ కూడా పరిశుద్ధుడిగానే ఉన్నాడు అనే విషయం మనం ఇక్కడ కింద వచ్చిన దానిలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఓకే, అలాగే ఇప్పుడు చూద్దాం తిమోతి రాసిన పత్రికను. ఇప్పుడు మనం గమనిద్దాం తిమోతి రాసిన పత్రిక చూద్దాం. చూడండి, లేఖన భాగాన్ని గమనించినప్పుడు అని అంటున్నమాట. పత్రిక తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం అంటున్నమాట. ఒకసారి గమనిద్దాం. చూడండి 11-12 వచ్చిన భాగాలు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఓకే, నెక్స్ట్ చదవండి. తగ్గించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలో ఆయన ఎరుగనను. ఓకే, మనము
నమ్మదగిన వారమైనను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు గుర్తుపెట్టుకోవాలి. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. అంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యంలో పరిశుద్ధత మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా పరిశుద్ధుడిగా ఉండమని చెప్తున్నాడు. అవునా? అంత మాత్రం చేత కాకుండా ఆయన ఎటువంటి కూడా మన చంచలత్వము లేదు అన్నది మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఆయన మనమేమో నమ్మదగిన వారంగా మనం లేవు, కానీ ఆయనైతే నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అంటే నేను పరిశుద్ధులను అని చెప్పాడంటే మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. అందుకే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడన్న సంగతిని మనం గమనించవలసిన ఉంటాం. అందుకే ఇంకో మరొక విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన తన చేసిన వాటిలో ఏది కూడా పాపానికి సంబంధించి ఏది కూడా చేయలేదు. పాపం మరి ఎలా వచ్చింది? పాపం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? మనిషి ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపం వచ్చింది. అవునా? కాబట్టి కానీ దేవుడైతే ఆయన దగ్గర నుండి పాపం అయితే ఆరంభము. అందుకే పరిశుద్ధుడిగా ఉంటాం. మనిషిలో ఉన్న మరి మనమే ఆయన మాట అతిక్రమించి లోకములో పాపము ప్రవేశించారు. అంతవరకు ఆయన దగ్గర పరిశుద్ధత ఉంది, కానీ ఎప్పటికి కూడా పాపం ఆయన దగ్గర లేదు. అందుకే లేఖన భాగం యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేది ఆయన పాపం ఉన్నదని నిరూపించగలవాడు ఎవరైనా ఉన్నాడా? తండ్రిలో లేదు, కుమారులో లేదు, పరిశుద్ధాత్మలో కూడా. కారణం దేవుడికి ఉన్నటువంటి అక్షరం. ఓకే, రెండో విషయం గమనిద్దాం. చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. 24:19. అందులో రెండోది ఏమన్నాడు? మొదటిగా యెహోవా పరిశుద్ధ దేవుడు అని చెప్పాడు. రెండవది ఏమంటున్నాడు? రోషము గల దేవుడు. రోషము గల దేవుడు. అసలు రోషం ఎందుకండి? రోషం ఎందుకు? రోషం ఎప్పుడు వస్తుంది? రోషం ఎప్పుడు వస్తుంది? చెప్పిన పని చేసి వస్తుందా? చెప్పిన పని చేయకపోతే వస్తుందా? చెప్పాలి. చెప్పని పని చేయనప్పుడు చెప్పని పని చేయనప్పుడా? చెప్పిన పని చేయకపోతే వాడికి 2 సార్లు చెప్తాడు, గద్దిస్తాడు కూడా. అయినా వినకపోతే అప్పుడు ఏమవుతుంది? అలా చేసిన దానికి చాలా తీవ్రమైన కోపం చేస్తాడు. ఆ తీవ్రమైన కోపమే ఒక పనిష్మెంట్ ఇవ్వడానికి కారణం అవుతుంది. అవునా కదా? ఆ కారణమే రోషం. అంటే చెప్పిన మాట వినలేదు, చాలాసార్లు చెప్పాడు, అయినప్పటికీ కోపం ఎక్కువైపోయింది. ఆ కోపంలో ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్లోనే ఆయనకున్న రోషం ఏంటో కనబడుతుంది. ఎందుకంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడే ఆ దెబ్బ యొక్క పరిస్థితి ప్రభావం ఏంటో అర్థమవుతుంది. రోషం అంటే ఊరికే చెప్పడం అది మాట కాదండి, మాటతో చెప్పడం కాదు. అదేమంటే ఆయన కోపముతో మనకు పనిష్మెంట్ ఇస్తే అప్పుడు ఆయన కోపము తీవ్రత, ఆయన ఎంత పౌరుషంగా ఎంత రోషంతో చేశాడో అర్థమవుతుంది. అప్పుడప్పుడు పిల్లలు అలర్ట్ చేసి దెబ్బ కొడుతుంటాం, అది కూడా కోపంతో పట్టేది. కానీ కొన్నిసార్లు ఒక దెబ్బ కాదండి, మనం ఆ కోపంతో కొడితే ఆ పిల్లవాడు ఇటు నుంచి అంత దూరం వెళ్ళిపోయి కింద పడిపోయిన తర్వాత అక్కడ దెబ్బలు తగిలి ఒకసారి అపస్మారక స్థితిలోకి
అంటే మాట్లాడకుండా పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. మనం మన బలంగా కొట్టినప్పుడు, అవునా కదా? దాని ఏమిటంటే అంత కోపం ఎందుకు, అంత రోషం ఎందుకు అంటారు అంటే ఆ ప్రభావము అలా తీవ్రంగా ఉంటుంది. కానీ రోషం అన్నాడంటే అది ఏదో ఒక మరి చెప్పే మాట కాదు, కానీ ఆయన చేస్తున్నటువంటి లేక ఆయన ఇస్తున్న పనిష్మెంట్లో, ఆయన చేస్తున్న శిక్షలో అది కనబడుతుంది. కొన్నిసార్లు కోపం వస్తే 2 ఏళ్ళు పెట్టి సరే లోపలికి రావటం మనం. కానీ కొన్నిసార్లు ఆ కోపం యొక్క తీవ్రత ఎక్కువైపోయినప్పుడు మరి ఏమవుతుంది, అసలు ఇంట్లోకి రావద్దు, గెట్ అవ్వడం బయట పంపించాలనుకోండి, అప్పుడు ఏమవుతారు? దాన్ని పౌరుషం అంటే అంత పౌరుషం చెప్పాలంటే మన మాటలు కూడా పౌరుషం అంటాం కదా. ఓకే, కానీ దేవుడు కూడా పౌరుషం కూడా ఎలాంటిదో ఒకసారి మనము అందుకే యెహోవా రోషం గలవాడు అంటున్నాడు. రోషము, ఆ రోషం ఎట్లుంటో తెలుసా? ఎవరైనా చూసారా? ఆయన రోషం ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుందండి. నిజంగా రోషం ఉందని ఖచ్చితంగా ఉంది రోషం. ఆయన ఏమన్నా తెలుసా? ఒకసారి లేఖను గమనించండి. యెషయా గ్రంథం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము. యెహోవాను నేనే, ఇదే నామం. మనం నామము తర్వాత మాట్లాడతామండి. ఓకే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రములు, నాకు రావలసిన స్తోత్రములు, నాకు గమనించండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడో మనకు అర్థం ఉంది. నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనివ్వను. ఇప్పుడు ఈ మాట కొద్దిగా ఆలోచిద్దామండి. మనం కష్టపడామండి, కష్టపడినప్పుడు మనకు రావాల్సినటువంటి జీతం, మనకు రావాల్సిన కూలి, అవునా? వేరే వాళ్ళకి ఇస్తే మనం అనుకుంటామా? మనకు రావాల్సినటువంటి శాలరీ, మనకు రావాల్సినటువంటి ఆ యొక్క జీతం అనేది మనకు రాకుండా మనదే వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసాం, నీకు లేదు అని చెప్తే ఎట్లుంటుంది పరిస్థితి? ఒప్పుకుంటే ఎవరైనా? నేను కష్టపడి నా సమయాన్ని ఇచ్చి, నా బలాన్ని ఇచ్చి, నా ఆరోగ్యాన్ని ఇచ్చి అంత కష్టపడితే నాకు రావాల్సిన జీతాన్ని, నాకు రావాల్సిన శాలరీని ఎవరికో ఇస్తాను, నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను కష్టపడదు నాకే చెందాను అంటాం కదా. దేవుడు కూడా అదే. దేవుడు అదే. సమస్తాన్ని కలిగించింది ఎవరు? ఆయనే కదా, ఆయనే. కాబట్టి ఆయనే కలిగించాడు, అంతా ఆయన నిర్మించాడు. ప్రతి వాటికి వాటి పనులు నియమించిన వాడు ఆయనే, ప్రతి ఒక్కటి క్రమాన్ని నియమించిన వాడు ఆయనే. అలాగే వాటి కాలానుగుణంగా మార్పు చెందడానికి వాటికి ఆజ్ఞాపించిన వాడు కూడా ఆయనే. అన్ని ఆయన చేసిన తర్వాత మనిషిని కూడా చేసింది ఎవరు? దేవుడే కదా. మరి ఆయన స్వాస్థ్యముల చేత మనం నిర్మించిన తర్వాత ఆ నిర్మించబడిన మానవులుగా ఉన్నాం మరి మనము, ఆయనను కాకుండా, ఆయన స్తోత్రించకుండా, ఆయన గణపరచకుండా ఒకవేళ విగ్రహములు వాటి మనం చెల్లించామనుకోండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడా? నేను మాట్లాడి చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా నేనే, ఇదే నా నామము, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు, అంటే నన్ను గణపరచాలి, నన్నే గణపరచాలి. నేనే కదా సృష్టికర్తను, నేనే కదా నిర్మించింది, కానీ నన్ను గణపరచండి. అది మనం గమనించాలి. అంటే ఆయన మాటలో ఇంటెన్షన్ అంటే మనకు అర్థమవుతుంది. అంటే పొరపాటున కూడా దేవుడు తనకు రావాల్సిన ఘనతను కానీ, మహిమను కానీ, స్తోత్రాన్ని కానీ
ఎవరికి చెందనిచ్చేవాడుగా ఉన్నాడా లేదా? మనం కూడా మన జీవితాన్ని మన కష్టాన్ని వేరే వాళ్ళకి ఇస్తామంటే మనం ఒప్పుకోం కదా, అలాగే దేవుడు ఉన్నాడు. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం, లేఖనం చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆయన రోషను పౌరుషం ఎంత ఉందో ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనిద్దాం. మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు, 32వ అధ్యాయం 1 నుంచి మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడా వచ్చి, లెమ్ము మా ముందు. మోసే కొండలు దిగిరావడం కాస్త ఆలస్యమయ్యేసరికి ఇంకా దాదాపుగా 40 రోజులు కావస్తున్నప్పటికీ మోసే రాలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మరి మోసే ఏమైనాడో ఏమో అనుకున్నాడు. వెంటనే వాళ్ళందరూ ఇక ఇట్లా ఉంటే కుదరదు అని ఆలోచన చేసి ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? అహరోను దగ్గరకు వచ్చాడు. అహరోను దగ్గరకు వచ్చి అహరోను ఏమన్నాడు? అందుగా మోసే ఏమాయన, ఎందుకంటే చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను రోజులు చెప్పేస్తున్నాండి. మోసే మరి అక్కడ మాట ఒక మాట ఉంది, ఆ మాట మనకు చాలా కీలకమైంది. అక్కడ ఏమన్నాడు చూడండి, చదువుతాను అన్నమాట. మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడా వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు. మొదటి వచ్చిందండి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన గమనించండి. అంటే మోసే అంటే ఎవరైనా వీళ్ళకి ఐడియా ఉంది. అక్కడ ఏమంటే ఐగుప్తు దేశం మమ్మల్ని రప్పించిన మోసే అనువాడు ఏమాయనో. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడా, చెప్పకుండా వెళ్ళాడా మోసే? ఇదిగో ఎవరు కూడా ఈ యొక్క కొండను, ఈ సినాయి కొండను ఎవరు తాకకూడదు అని వాళ్ళకి బౌండ్ పెట్టేసి, వాళ్ళకి అద్దు పెట్టేసి వెళ్ళాడు. నేను వచ్చేంత వరకు అదిగో అహరోనుకు చెప్పాడు, చూసుకొని చెప్పాడు. చెప్పి వెళ్తే వీళ్ళేమంటున్నప్పుడు అసలు ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించినటువంటి లేక రప్పించినటువంటి మోసే ఏమాయను. కాబట్టి అహరోను గారు వెళ్ళండి, వచ్చి ఏం చేయాలా? మనందరూ కలిసి దేవునికి మొదలుపెట్టాలన్నారా? అలా అనలేదండి. ఏమన్నా గమనించండి. మరి చెప్పి కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే ఈ అహరోను వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ఆ బంగారు తెచ్చిపడి అని చెప్పేసి ఆ బంగారు తీసుకుని ఒక పోతగా విగ్రహంలో చేశాడు. విగ్రహం చేశాడా? చేశాడు. అక్కడ ఇప్పుడు రాసిన ఒకసారి గమనించండి. మరి ఇక్కడ ఉన్న ఒకసారి అక్కడ చెప్పినటువంటి సమాధానం ఏంటో లేదా రాసిన విషయం ఏంటో ఒకసారి మనము గమనించవచ్చు. ఓకే, ఎంత కూడా ఉంది. కానీ వాళ్ళు ఏమన్నారు విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 4వ వచనంలో ఓకే 4వ వచనం, 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసిన. అప్పుడు వారు, ఇక్కడ మీరు గమనించాలి, మళ్ళా దూడ చేసిందేమో అహరోను, అవునా? ఇప్పుడు ప్రజలందరూ ఏమంటారు? అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే, నీ దేవుడు ఇదే అన్నారా? నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎవరన్నా నిజంగా చెప్పండి, ఆ ఐగుప్తు దేశం నన్ను రప్పించింది ఎవరో? దూడనా? అంటే నేను ఇజ్రాయెల్ పోతుంటే ముందు దూడ నడుచుకుంటూ పోయింది కదా, దూడన పోయింది. నాకు కాదు, సాక్షాత్తు పరిశుద్ధుడుగా ఉన్న దేవుడే, రోషంగా ఉన్న దేవుడే. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఆ దూడను చూసి, అదిగో ఐగుప్తును మమ్మల్ని రప్పించిన మీ దేవుడు అదేం చెప్తున్నారు, అవునా? ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి ఇంకా ఏమన్నాడో ఒక్కసారి
మనము ఆలోచిద్దాం. అక్కడ ఇంకో మాట చెప్పాడు, ఏమంటాడు ఒకసారి చూద్దాం. చూడండి, లేఖనం మనం గమనించినప్పుడు 5వ వచనంలో అహరోను అది చూచి దాని ఎంతో ఒక బలిపీఠం కట్టించి 5వ వచనం సెకండ్ పాయింట్ చూడండి. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ, రేపు యెహోవాకు పండుగ జరుగును. చూడండి, అక్కడ గమనించినప్పుడు ఇదే రప్పించింది ఇదే అని చెప్పారండి. ఇక్కడ వచ్చేసరికి ఎవరు మళ్ళా రేపు యెహోవాకు పండుగ, వీళ్ళ యొక్క ఆలోచన అభిప్రాయం. దాన్ని కింద దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడో చూడండి, ఒక మాట మనం గమనిద్దాము. ఇక్కడ మనం చూసినప్పుడు 7వ వచనం నుండి మనం చూద్దాం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి సాగిలపడడం అంటే అర్థం ఏంటి? దూడకు సాగిలపడ్డం అంటే ఇక్కడ సాగిలపడడం అంటే ఆరాధన అని అర్థం. మౌఢం అంటే సాగిలపడ్డము అంటే మన తల నుంచి వాడిని పూజించడము అని అర్థం ఉంటుంది. కాబట్టి అలా వారు ఆ దూడను ఆరాధించారు. కానీ వాస్తవానికి ఎవరు ఆరాధించారు? వాళ్ళు ఆరాధించాలి, ఎవరు పూజించాలి? యెహోవా దేవుడే కదా. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు దూడను ఆరాధించడానికి కోరుకున్నారు. అవునా? ఓకే, అదే ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొని నేను వాళ్ళు చెప్పుకున్నారా, మోషే నువ్వు వెళ్ళు, తొడవ చేయదు అని అంటున్నాడు. అంటూ కొన్ని మాటలు మాట్లాడాడు దేవుడు. నిజంగా ఈరోజు ప్రపంచానికి ఈ మాటలే కావాలి. ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం. చదువుతాను. మరియు యెహోవా ఇతరును, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడుగా ఉన్నాడు, రోషము గల దేవుడు. కాబట్టి తనకు రావాల్సిన అంటే ఇజ్రాయెల్ ప్రజలైన వారిని మరి బయటికి నడిపించింది దేవుడే. కాబట్టి ఆ దేవుడికే ప్రతి ఘనత చెందాలి, మహిమ చెందాలి, ఆ దేవుని పూజించాలి, ఆ దేవుని ఆరాధించాలి. అలాంటి వారు దారి తప్పిపోయిన సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాట ఒక్కసారి మీరు గమనించండి. ఆయన ఎంత మరి మృదువుగా మాట్లాడుతున్నాడా, కోపంతో మాట్లాడుతున్నాడా, లేక రోషంతో మాట్లాడుతున్నాడా, మనం ఒక్కసారి ఆలోచించాలండి. చదువున్నాడు ఏమన్నాడు? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వాళ్ళు లోబడనని ప్రజలు అంటున్నాడు. ఇదిగో నేను చూశాను, ప్రజలను చూశాను, వారు లోబడిన వాళ్ళని ప్రజలు, లోబడిన వాళ్ళు అంటే వారు లోబడరు అనే చెప్పిన. కావున నీవు ఊరుకో మోషే, నువ్వు నా సన్నిధిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఊరుకో, నేనేం చేయాలో చేస్తా. నా కోపం వారి మీద రోషం. చూడండి, కోపం దాటిన తర్వాత మేము మండుతుందంట. మండడం అంటే అర్థం ఏంటి? మండడం అంటే కోపం దాటిపోయిందండి. ఇక మామూలు కోపం స్టేజ్ దాటిపోయింది. ఏమైంది ఇప్పుడు? రోషం, పౌరుషం మండుతుంది. చదువునా, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని. వాళ్ళందరూ కాల్చేస్తా. ఎవరిని? ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజలన్నీ. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షలు పోయి. నెంబర్ చెప్పండి. ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు అడుగుతున్నా. ఎన్నిసార్లు చెప్పినా 6 లక్షలు కన్నా ఉంటారు. ఇంత వాస్తవానికి 6 లక్షలు ఎంతమంది? ఎవరు 6 లక్షలు? స్త్రీలు, పురుషులు మాత్రమే.
కేవలము యుద్ధం చేసే వయసు అంటే ఎంత వయసు 20 ఏళ్ళ నుంచి లేక 30 ఏళ్ళ నుంచి లెక్క పెడితే దేవుడి సన్నిధిలో 30 ఏళ్ళు ఉన్నారు. అక్కడ యుద్ధం చేసేవాడు 20 ఏళ్ళు. 20 ఏళ్ళ నుంచి 50, 60 ఏళ్ళ వరకు చెప్పండి. 50 ఏళ్ళ వరకు ఉన్న ఆ యొక్క వయసు ఉన్న వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల చిల్లర ఉన్నారు. అవునా? వారే ఇక మిగిలిన ముసలి వాళ్ళు, తర్వాత ఈ 6 లక్షల మందికి భార్యలు, తర్వాత పిల్లలు, వీళ్ళందరూ లెక్కేస్తే అమ్మో లక్షల మంది, అన్ని వేల లక్షలు అంటే అన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఆ లక్షల మంది ఏం చేస్తాడంటే దేవుడు ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, 100 మందిని కాదండి, లక్షల మందిని ఆయన కాల్ చేస్తాడు. ఎందుకు వాళ్ళు దేవుని ఏమైనా దూషించారా? పోనీ ఆయన దేవుడు కాదని ఏమైనా చెప్పారా వాళ్ళు ఏమైనా? లేదే. ఎవరో తెలుసా? దేవుని కాకుండా ఒక విగ్రహాన్ని చేసుకుని అక్కడ ఇదే హోమం అని చెప్పి ఆ విగ్రహానికి మరి వాళ్ళు ఆ పండుగను ఆచరించడానికి మరి మెలుకున్నారు అంటే లేక రెడీ అయినారంటే దేవుడు ఏం చేయాలా? ఆయన వచ్చిన కోపాన్ని మీరు గమనించండి. ఈరోజు మనం గమనిస్తే లేఖనంలో సమాజం ప్రపంచం గమనిస్తే ఉక్రెయిన్కు రష్యాకు మధ్య యుద్ధము జరుగుతుంది. ఆ కోపం చేత లేక వారికి ఆ యొక్క ఆగ్రహావేశాల చేత వారు చేస్తున్న యుద్ధం ఎంతమంది జరిపారు? మహాంటి 1,00,000. కానీ ఇక్కడ చూడండి, దేవుని కాకుండా విగ్రహాన్ని స్తుతించినందుకు, అక్కడ ఆ కొనియాడినందుకు లేక భుంజానికి సిద్ధమైనందుకే ఇప్పుడు దేవుడు ఏమంటాడు? అన్ని లక్షల మందిని కూడా వాళ్ళు నాకొద్దు, ఎందుకు లోబడలోనే లక్షలు, అందుకే ఊరుకోండు, నేను వారిని నశింపజేస్తానని చెప్తున్నాడు. అవునా? ఓకే. అప్పుడు ఏమన్నాడు? నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిన 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పాడు. తర్వాత ఏం జరుగుతాం తర్వాత. కానీ ఇక్కడ ఆయన కోపము, ఆయన పౌరుషము, ఆయన దోషముడు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు లక్షల మందిని కానీ అంతటి కోపాన్ని ఎవరు చల్లార్చారు తెలుసా? ఆ కోపాన్ని ఎవరు చల్లార్చారు? మోషే. ప్రతిమలాడుతున్నాడండి. కింద అదే మాట్లాడు 11వ వచనంలో, మోషే తన దేవుడిని యెహోవాను ప్రతిమాడుకుని, నాయనా మహానుభావా, నీ కోపం చాలా ఉగ్రతగా ఉంది నాయన, కాస్త తగ్గు నాయన. అంటే కాస్త ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఇక్కడ వాళ్ళని చంపేస్తే మిగిలిన జనాంగం అంతా ఏమనుకుంటుంది అనేది నువ్వు ఏమనుకున్నా చెప్పేసి అక్కడ మోషే చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఓకే, ఇక్కడ ఒక విషయం అంటే దేవుడు తెలియదు, ఈ విషయం జనరల్గా అనుకుంటారని చెప్పేసి తెలుసండి. కానీ అక్కడ మోషే కూడా పరీక్ష. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక క్లాస్ రూమ్ ఉంటుంది అనుకోండి. క్లాస్ రూమ్ ఉన్నప్పుడు ఒక లీడర్ పెట్టారు. కానీ తర్వాత ఆ లీడరు ఎవరిని కంట్రోల్ చేయకపోతే అప్పుడు మళ్ళీ మాస్టర్ వచ్చి సరే వాడు కంట్రోల్ చేయలేకపోతాడు, అందుకని నేను పెడతా లీడర్గా, అరే నేను పెడతా అంటే అప్పుడు ఆ వ్యక్తి రెండో వ్యక్తి ఉన్నాడు, సరే అంటాడా కాదంటాడా? అవునా కదా? నువ్వు వాడు సరిగ్గా కంట్రోల్ చేయలేదు కాబట్టి వాడి మొదలుగా ఇంకోరు పెడతా అంటే ఓకే అంటాడు. కానీ ఇప్పుడు మోషే ఏమన్నా చెప్పండి. ఇప్పుడు మోషేకి అవకాశం వచ్చింది, వీళ్ళందరూ పోయి వస్తారు. ఎవరు? నోవాహు కాలం నుండి మీరు గమనించాలి. నోవాహు కాలం ఎంతమంది జనాంగం అయితే వచ్చారో వాళ్ళ నుండి వచ్చిన సంతానం కదా వీళ్ళందరూ కూడా అంటే అందరూ వెళ్ళిపోతారండి. అందరూ కాల్ చేస్తే ఇప్పుడు ఎవరు నిలబడతారు? ఇప్పుడు
ఎవరు నిలబడతారు ఇప్పుడు? మోషే ఆయన కుటుంబం మాత్రం నిలబడుతుంది. అంటే అప్పటి నుంచి ఎవరు జనరేషన్ పిలువబడతారు ఇప్పుడు? మోషే జనరేషన్. అవునా కదా? అంటే ఇది గొప్ప అవకాశమే కాదు మోషకు. కానీ ఈ అవకాశాన్ని కూడా మోషే ఏం చేశాడంటే దేవుడికి చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి అక్కడ తనకు వచ్చిన అవకాశాన్ని పక్కకు పెట్టేశాడు, దేవుడిని కనపరిచాడండి. నాయన నాకు ఇచ్చే సంగతి అటు ఉంచండి, ఒకసారి నీ ప్రజల పక్షాన దయచేసి నువ్వు వారి కోపం తగ్గించుకొని చెప్పి అక్కడ దేవునితో మాట్లాడినట్టుగా మరి చూస్తున్నావు అక్కడ. అవునా? కాబట్టి ఈ విషయాన్ని చూస్తే చివరికి దేవుడు శాంతించాడు. అయినప్పటికీ అక్కడ పనిష్మెంట్ జరగాలి కాబట్టి ఆ సందర్భంలో లేవులైన వారు దాదాపుగా 3,000 మందిని తన సహోదరులను చెప్పినట్టుగా అక్కడ చూడగలుగుతున్నాడు. అంటే ఎందుకు ఏమంటే అసలు ఆయనకు వచ్చిన కోపం ఎంత తీవ్రమైనదో గమనించండి. ఆయన రోషం అలాంటిదండి, చాలా రోషం. అప్పుడు మనం అంటుంటారు వాడు కోపం వస్తే వాడు ఎవరిని చూడదు, తల్లి అనడు, పిల్ల అనడు, మరి పెద్దాడు చిన్న అంటే ఇలా చెప్తున్నామండి. కానీ దేవుడు కోపం చూడండి ఎంతమంది అయినా కానీ కూడా ఆయన ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు చేసిన ఏంటంటే 2 విషయాలు ఇక్కడ. మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైనది ఏంటి? దేవునికి ఇష్టమైనది ఏంటి కార్యము? పరిశుద్ధులుగా బ్రతకడమే కావాలి. కానీ వాళ్ళు ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారా? ఉన్నారు లేదా? పరిశుద్ధులుగా లేరండి. దేవుడిని కనపరిచారా? ఉన్నారా? అంటే 2 విషయాలలో కూడా ఇజ్రాయేలు జనాంగం ఏమైపోయారు? ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండలేకపోయారు, అలాగే దేవునిగా పూజించలేకపోయారు. అందుకే ఆయన కోపము రగులుతుంది. అందులో అని చెప్పి నేను నా మహిమను నాకు రావాల్సిన స్తోత్రం నేను ఎవ్వరికి కూడా ఇవ్వను అని చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు దేవునికి రావాల్సిన స్తోత్రాన్ని లేక దేవునికి రావాల్సిన ఘనతను విగ్రహాలకు లేక వారు ఏర్పరచుకున్నటువంటి ఆ దూడకు వారు ఆపాదిస్తున్నారు. ఒక విషయం చెప్పంటారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు వాళ్ళు ఒక ఎర్రని దూడను అర్పించాలి, అలా అర్పిస్తేనే దేవుడి యొక్క రాజ్యము లేక దేవుడు వస్తారని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో ఉన్నారండి. ఇప్పటికి కూడా ఏంటి ఒక దూడను బలిగా అర్పిస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు? ఇక్కడ కూడా ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఈ 32వ అధ్యాయాన్ని గమనిస్తున్నారు కదా, వీళ్ళు ఎట్లా ఉన్నారు? ఒక దూడను తయారు చేసి ఆ దూడను బలి కూడా సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా ఉన్నారు? సేమ్ అలాగే ఉన్నారండి. మరి ఇప్పుడు దేవుడి కోపం వస్తున్నారని చెప్పండి. ఆయన కోపం చాలా చాలా తీవ్రమైనది. అందుకే పిల్లల మన జీవితాలలో దేవుడు కనపరచవలసిన వాడు ఉన్నాడు. అందుకే చాలా రోషం గల వాడు ఉన్నాడు. ఎక్కడ పరిస్థితి తప్పిపోతుందో అక్కడనే ఆయనకు ఆ సందర్భంలోనే ఆయన రోషం తెచ్చుకునేవాడు ఉన్న సంగతిని మనం గమనించవలసిన వాడు ఉంటున్నాం. ఓకే, లేక చూద్దాం చూడండి. అందుకే అప్పుడు అక్కడ మోషే ప్రతిమలాడుతున్నట్లుగా మరి మనము చూడగలుగుతున్నామండి. అవునా? కాబట్టి అప్పుడు దేవుడు సంతాపపడని చెప్పి లేఖనంలో మనం 12వ వచనంలో చూడగలుగుతున్నాం. ఇంకా కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఎలా తయారైపోయారంటే ఇక్కడ ఇలా తయారైపోయారా? ఒక బహిరంగంగా దూర పెట్టేశారు. ఓకే, అయితే ఇప్పుడు మరొక విషయం గమనించండి. మరొక విషయం చూద్దాం. సమయం కూడా మనం దృష్టి పెట్టుకోవాలి కాబట్టి ఇంకో విషయం చూపిస్తాను. చూడండి, ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎంత తీవ్రంగా మారిపోయారో ఒకసారి గమనిద్దాం. ఏజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఏజ్కేలుకు దేవుడు దర్శనం ద్వారా చూపించినటువంటి విషయం. 8వ అధ్యాయము 4 నుంచి ఉన్న వచ్చిన భాగాలు చూద్దాం. ఈ 4 వచ్చిన నుంచి 16 వరకు వచ్చిన ఉన్నాయండి. కానీ మీరు ఎందుకంటే చదువుకోండి. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం నేను మీతో పంచుకుంటాను. 4 వచ్చిన
అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము అతడు కనబడినది. నరపుత్రుడా, ఉత్తరం వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తర వైపు తేరి చూచుతిని. ఉత్తర వైపున బలిపీఠం గుమ్మములు లోపల రోషము పుట్టించి విగ్రహం కనబడింది. అంతటా ఆయన నాతో ఇక్కడ ఏమన్నాడు గమనించండి. నరపుత్రుడా, ఉత్తరం వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవేయగా. నాకంటే ఎవరికి? నీకు కాదు, నాకు కాదు. ఎవరికి? ప్రవక్త అయినా ఓకే. ఏమంటాడు? ఉత్తరం వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవేయగా నేను ఉత్తరం వైపు తేరి చూచితిని. ఉత్తరము వైపున బలిపీఠపు గుమ్మము లోపల, ఉత్తర వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడేను. అంటే ఆ విగ్రహం చూస్తే రోషం పుడుతుందట. అవునా? వాటి గమనించండి. అందుకే వాళ్ళు చూస్తున్నప్పుడు ఇంకా చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఎంత తీవ్రంగా ఎంత దిగజారిపోయారో విషయం మనం చూడవచ్చు అండి. ఇదంతా మీరు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఏం చేశారు ఒకసారి చూద్దాం. చూడండి, ఆలోచన. అంతగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా వారు చేయగా చూస్తున్నావు కదా, అంటే ఇజ్రాయెల్ చేసేది చూస్తున్నావు కదా, యూదా జనాంగం చేస్తున్నారు చూస్తున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును గమనించండి. దేవుడే చెబుతున్న మాట, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవున్నట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది వీళ్ళ పిచ్చి ఇప్పుడు ఎక్కడ వెళ్ళింది? ఇప్పుడు వీళ్ళ పిచ్చి ఎక్కడ వెళ్ళింది? ఇప్పుడు పతాక స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతవరకు అంటే చివరికి దేవుడే విడిచిపెట్టి వెళ్ళిపోయేంత స్థితికి వచ్చేసాడండి. ప్రభుడు ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తారు? మరి పంచాయతీలో కూర్చున్నారు, 10 మంది కలిసి పంచాయతీ చేశారు. మరి ఏమైనా బుద్ధి చెప్పాలని ఎవరికి ఒకరికి ఇద్దరు లేక కుటుంబానికి బుద్ధి చెప్పాలని పంచాయతీ చేసినంత ఒక 10-20 మంది కూర్చుని అనుకోండి. ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు వచ్చిన పెద్దవాళ్ళు ఏం చేస్తారమ్మా? ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? ఒకవేళ కొట్ట కూడా వినలేదని కూడా ఏం చేస్తారు? వీళ్ళు ఏడాది పంచాయతీ చెప్పేదానికంటే లేక వీళ్ళు బుద్ధి చెప్పేదానికంటే వినరు, నేను లేచిపోతాను, అందరు లేచిపోతాను. అవునా కదా? ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత టెక్నికల్ చేసి తెలుసా? దేవుడే మీరు ఆ మాట మళ్ళీ మీరు గమనించండి. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోఉన్నట్లుగా. ఎంతగా ఎంత మూర్ఖంగా మారిపోయారు ఆలోచించాడు. ఆయన పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఆ పరిశుద్ధత లేకపోవడం వాటి ఉంచేసి ఆయన కోపం పుట్టించడమే కాకుండా రోషము గల విధంగా వారు నడుచుకుంటూ ఇక చివరికి దేవుడే వెళ్ళిపోవాలి. దేవుడే అనే విధంగా తయారయ్యాడు కదా. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్లో ఉన్నప్పుడు ఎవరైనా కానీ కూడా క్లాస్ అమలు చేసినప్పుడు మాస్టర్ వచ్చి సైలెన్స్ అని చెప్తారు. అవునా కదా? సైలెన్స్ అని చెప్పినప్పుడు వినకుండా వాళ్ళు ఇంకా అలా చేస్తే నిజంగా మాస్టర్ ఉండి సైలెన్స్ అని చెప్తే కూడా అంటే శబ్దం నేను అలర్ట్ చేద్దానే చెప్తే కూడా అలర్ట్ చేయకుండా అంటే అలర్ట్ చేస్తూనే ఉంటారా ఉండాలా? వాళ్ళు చెప్తే వినాలి. అలా అలర్ట్ చేయకుండా ఉండండి అని చెప్పినప్పుడు కూడా అలర్ట్ చేసేటువంటి జనరేషన్ ఉందా లేదా? ఇప్పుడు ఉందండి. ఎలా మనం తెలుసా? అవసరమైతే సార్లు కూడా మాతో పాటు కలిసి దాన్ని ఏమంటారు? ఎంజాయ్ కదా. అంటే జనరేషన్ ఎలా మారిందో గమనించండి. ఇప్పుడు నిజంగా అలా మారింది కదా. పోనీ ఆ మాస్టర్కు అలా వాళ్ళతో కలిసి
చుందులేసి అల్లరి చేసేటువంటి మనసు లేదనుకో, అప్పుడు ఏం చేస్తారు మాస్టర్? అప్పుడు ఏం చేస్తారు? వెదవల్ల అన్నాడు బయటికి. దేవుడిని కూడా ఆ జనాలు మన తయారు చేశాడు. అంటే తయారు చేశాడంటే ఏమి? అలా విసుకొచ్చే విధంగా చేశాడు. అందుకే వీళ్ళు ఒకసారి లేఖనాలు మనం గమనిద్దామా? పరిశుద్ధం చూడండి. ఈ విషయాన్ని చూడగలిగితే చాలా విషయాలు అండి. వాళ్ళు అంతగా దిగజారిపోయారండి. దేవుడి రోషం రాదంటే ఖచ్చితంగా రోషం, ఖచ్చితంగా రోషం. అందుకే నిర్గమకాలంలో ఉన్నటువంటి ఆ జనాంగానికి ఏమేమి తెలుసా? 40 సంవత్సరాలు అరణ్యం తిరిగారు వాళ్ళు. 40 సంవత్సరాల అరణ్యంలో ఎందుకు? దేవుడి మాటను వారు లక్ష్యం చేయడం వల్లే. ఇప్పుడు వీళ్ళు కూడా అనేది వీరుడు ఇజ్రాయలే కదా, వీరుడు దేవుడు మాట వినందుకే దేవుడు వీరిని వాళ్ళకి అప్పగించాడు. ఎవరికి? బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడు. బానిసలుగా మొత్తం చనిపోయారు. అంటే వాళ్ళు అక్కడనే వెళ్ళకుండా అక్కడ చంపబడ్డారు. కాబట్టి గమనించండి, దేవుడి రోషము ఎంత భయంకరమైన చూడండి. అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే అంతగా తయారయ్యారు. చివరిగా అందులో ఒక మాట చదివి మనం ముగించుకున్నాక యాజకుల సమయంలోనే మరి ఎవరు ఒకసారి చూద్దాం. చూడండి, లేఖనం బాగా చూడగలిగితే చూడగలిగితే 12 వచ్చింది నాన్నన్నాడు. 12 వచ్చింది. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినది ఏమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కాకయుండును, యెహోవా మమ్మను కానకయుండును, యెహోవా దేశం విసర్జించును అని అనుకొని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహము గదులలో వాడు చేయదాన్ని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏమేమి తెలుసా? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్ళలోనే విగ్రహాలను చాలా రోషం ఉన్నాయి. అందుకే రోషం గలవాడాలి. రోషం కాబట్టి ఆయనకు రావాల్సిన స్తోత్రాన్ని, ఆయనకు రావాల్సిన ఘనతను ఎవరికి నేను ఇచ్చివాడను కాను. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం. ఓకే, సరే. కాబట్టి ఈ మాటను బట్టి ఆయన రోషం గలవాడని చెప్పేసి మనకు చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతుంది. ఇలా 2 సందర్భాలు మాత్రం చూపించాము మనకి. కాబట్టి ఆయన మనం మన జీవితంలో ఎలా ఉన్నామన్న విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అందుకే చివరిగా ఈ మాట చూడండి, ఇక్కడ మరి పౌలన్న మాట చూద్దాం. పౌలన్న మాట, ప్రభువులకు రోషం పుట్టించదమా అంటున్నాడు. ప్రభువులకు రోషము పుట్టించదమా అనే మాట ఇచ్చినాడు. మరి ఏంటి ఆ మాట అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం అందులో ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ దయ్యములకు అంటే ప్రభురాజు భోజనం అంటే క్రైస్తవుడైన వాడు విగ్రహాలు కనిపించి తినవచ్చా తినకూడదు అనే సందర్భంలో మాట్లాడుతూ విగ్రహాలు కనిపించి తినకూడదని చెబుతున్నాడు కదా. అలా చెబుతూ అంటున్న మాట, ఒకవేళ ఇంతగా చెప్పిన మీరు వినకపోతే అప్పుడు ఏమవుతుందో తెలుసా? చదువు ఏమంటాడు ఒకసారి గమనిద్దాం. చూడండి, 22 వచ్చిందన్న 10వ అధ్యాయం 22. ప్రభువునకు రోషం పుట్టించేదమా, ప్రభువునకు రోషము పుట్టించదమా. ఇప్పుడు మనకు ఇందులో పాట ఉందండి. ఎవరైనా క్రైస్తవుడుగా అంటే క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తు రక్తములో కడగబడిన వాడే, ఆయన మాట ప్రకారంగా జీవించేవాడే క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడైన వాడు పొరపాటున లేక తెలియక
లేక ఎవరైనా ప్రేరేపిస్తే కావచ్చు, వెళ్ళి విగ్రహాత్మకమైన దాన్ని తిన్నాడు అంటే వాడు అపరాధే. ఆ విషయంలో మాట్లాడుతూ మరి ఏమన్నాడు అంటే వచ్చిన భాగం చూడాలన్నమాట 27 సంవత్సరాలు చూడండి, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగా నేరరు అంటే మీరు త్రాగకూడదు అని అర్థం. తర్వాత ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యంలో బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందలేరను అని చెప్తూ ప్రభువు దోషం పుట్టించదమ్మా, ఆయన కంటే మనం బలవంతులమ్మా కదా. గమనించండి, మనం కూడా ఏమైతే వాళ్ళు పిలిచినారు నువ్వు పోతా వస్తా అనుకుంటాం. అవునా? నేను పోయిన వారంలో రెండు ప్రోగ్రామ్ జరిగాయి. ఒకటి రాజులు, ఒకటేమో ఉత్సాహం. ఏం జరిగినాయి? అవునా కదా? ఇక్కడ జాతర, ఇక్కడేమో దేవర, అక్కడేమో ఓకే అదే ఓకేనా. అంటే దీన్ని బట్టి చాలా మంది రిలేషన్స్ మన బంధుత్వాలు ఎక్కువ ఉన్నాయి, బంధుత్వాలు ఎక్కువ ఉన్నాయి. మరి బంధుత్వాలు ఎక్కువ ఉన్నప్పుడు మరి పిలిచినప్పుడు పోవాలా ఉంటాం. చాలామంది తర్జపరచబడి ఉంటారు. అయితే మీ గురించి నేను మాట్లాడలేదు అనుకోండి, కానీ విషయం ఏంటంటే పొరపాటున అక్కడ ఇక్కడ ఉండడానికి వీలు లేదు. చాలామంది కూడా అఫ్కోర్స్ ఇప్పుడు ఎందుకంటే మనం వాళ్ళకున్నవాడే అందరికున్న అలవాటు ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్పేది జ్ఞానమా గౌరవమా చెప్పడానికి లేఖనం అవసరం కాబట్టి చదువుతున్నాను. ఒకసారి ఇందాక చదివే కదా లేఖనము ద్వితీయోపదేశ కాండంలో, సారీ ఆ మాట చదవలేదు కదా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 12వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 31వ వచనం. తమ దేవతలను వారు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గుర్తు చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి ఏ క్రియను 30 వారి దేవతలను ఆశ్రయింపకోరి ఈ జనములు తమ దేవతను కొలిచినట్లు నేను చేసేదనని. అంటే ఎవరో ఇజ్రాయెల్ జనాంగము వారి మధ్యకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమై బాట చెప్పాలంటే కొత్త కోటలో దేవుని బిడ్డలు కానీ మాంసం పొందినవారు, వాళ్ళు కొత్త కోటే కాదు ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా కానీ పిలిచి మాంసం పొందినవారు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసినట్లుగానే నేను చేసేదనని అనుకోకుండా జాగ్రత్త ఉండవలను. అట్లా అంటే వాళ్ళు చేసినట్టు నేను కూడా చేస్తానని అనుకోకుండా జాగ్రత్త పడాలి. అంటే వారి మధ్య వెళ్ళి వారి వల్లే మనం చేయడానికి వీలు చేయకూడదు. ఎన్నోసార్లు చుట్టాలు పోవచ్చు రావచ్చు, కానీ పొరపాటున అందరికి సమయంటే అక్కడ కూడా వాక్యం దర్శనం ఉందని కాబట్టి చేసినటువంటి ఇప్పుడు మన ఇంట్లో చేసుకోవడానికి లోపల, కానీ అక్కడ వెళ్ళి విగ్రహాలకు అర్పించడానికి తీసుకుని వచ్చి మనం చేసామంటే మనం కూడా దేవుని దోషం పుట్టించిన వారమా, దోషం పుట్టించిన వారమా? చాలా జాగ్రత్త. పోయారు నాకు తెలియదు, కానీ జరిగిన సందర్భాలు మన పక్కన ఉన్నాయి కాబట్టి ఇందులో ఎవరైనా దేవుడు దోషం పుట్టించే వారు ఉన్నారేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుడు మాట వినకపోయినా, దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వకపోయినా, దేవుడికి ఇవ్వాల్సింది మరొకరికి ఇచ్చిన ఆయన మాత్రం సహించండి సంగతిని ఈ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఉన్న ఈ మాట ప్రకారంగా ఆయన పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నాడు, దోషం గల దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన పిల్లలుగా ఉన్నాం కాబట్టి, ఆయన నమ్మిన వారుగా ఉన్నాం కాబట్టి మనం కూడా దేవుడు ఇప్పుడు పరిశుద్ధమైన వారుగా బ్రతకాలి. అలాగే రెండవది
రోషము గల వాడు కూడా మనం ఉండాలండి. అంటే ఏ విషయంలో దేవుడు చెప్పాడు కాబట్టి నేను దేవుని మాట ప్రకారంగా జీవిస్తాను అనేది మనకు ఉండాలా. ఇప్పుడు అంతమంది ఇశ్రాయేలు జనాంగం ఉన్నప్పటికీ మోషేలో ఏ మనసుంది? మోషేలో ఏ మనసుంది? నేను వాళ్ళతో కూడా కలిసిపోతానా? లేదండి. అక్కడ లేవీలు ఉన్నారు, వాళ్ళకి ఏ మనసుంది? వాళ్ళతో కలవలేదు వాళ్ళు. అంటే దేవుని కోసం మనకు రోషం కలిగి బ్రతకాల. ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎన్ని విధాలుగా చేసినా, నేనైతే నా దేవుడైనా నా తండ్రి లేక నా దేవుడు నా ప్రభు నాకు చెప్పిన మాట ప్రకారంగా నేను నడుచుకుంటానని చెప్పేసి ఆ రోషముతో ఏ మాత్రం కూడా మరి పాపానికి తప్పుకు లేక మన తొట్టుకోవడానికి అవకాశం లేకుండా మనం బ్రతకాలి. అదే దేవుడి ఘనత. అంతమంది అలా ఉన్నా ఒక మోషే లేవీలో ఎలాగ దేవుని పక్షం నిలిచారో, అలాగే యేసుక్రీస్తు గ్రంథంలో జన్మైన వాళ్ళందరూ కూడా అలా ఉంటే ఒక యేసుక్రీస్తు ప్రవక్త ఎలా అయితే నిలిచాడో మనము కూడా అలాగే నిలబడాలి. అదే కావాలి దేవునికి. ఇప్పుడు అంతేగాని విగ్రహాల గురించి బల్ల గురించి నేను చెప్పాలి నాకు కోరిక కాదు. మనం ఈరోజు రోషం గలవాళ్ళు నిలబడాలి. ఆయన రోషం ఉంది మనకు కూడా రోషం కావాలా దేవుడి కోసం నిలవడానికి. చివరి ప్రపంచమంతా ఎటు వెళ్ళినా నేను నా కుటుంబం దేవుని పక్షాన నిలవగలుగుతామని చెప్పి ధైర్యంగా నిలవగలగాలి. అందుకే మన మొట్టమొదటి చదువుకున్న లేఖన భాగం యెహోషువ 24:19 కదా. ఇంతకు ఆ మాట అన్నటువంటి ఆ మాట ఎవరన్నారు? లేక ఆ గ్రంథం ఎవరు రాశారు? యెహోషువే కదా. ఆ గ్రంథం రాసినటువంటి యెహోషువ ఎవరికో తెలుసా? ఆయన కూడా అదే మాట చెప్పాడండి. అదే అధ్యాయంలో 15వ వచనం ఉంటుంది అన్నమాట. 14-15లో అదిగో మీరు నది అత్తరిలో అవతలటువంటి దేవతను పూజిస్తారా లేక ఇక్కడ ఉన్నటువంటి యొక్క దేవతను పూజిస్తారా మీ ఇష్టం. కానీ నేను నా ఇంటి వారు యెహోవాను ఆయన అన్నాడంటే ఆయన కూడా ఏంటి? మీ ఇష్టం ఎవరైనా కానీ నేనైతే నా దేవుడి పక్షాలు ఆయన పూజిస్తాను అని రోషంతో నిలబడ్డవాడుగా ఉన్నాడు. ఎవరు? అలాగే రోషంతో నిలబడ్డవాడుగా ఉన్నాడు ఎవరు? మోషే. అలాగే మరి ఇక్కడ ఏది గమనిస్తే అక్కడ కూడా ఏమయ్యాడు? రోషంతో జనాలంతా కూడా లోపల విగ్రహాలు పెట్టుకొని ఇంట్లో, అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోండి, ఇంటింటికి వదిలేలో ఉంటాం కదా. ఇంకా ఇంటి దేవుడు అంటే మన వాటిని చెప్పండి. అలా ఇంటి దేవుడికి ఎంతోమంది కూడా ఉండొచ్చు, ఉండాలి కూడా. నాకు ఆ విషయం తెలుసు. కానీ ఇక్కడ ఆ ప్రపంచ అంటే ఆ యొక్క జనాంగం అంతా అలా ఉన్నప్పటికీ ఏజ్గల్ ఎలా ఉన్నాడు? దేవుడు నా జీవితంలో దేవుడు యెహోవా మాత్రమే ఉన్నాడని చెప్పి అక్కడ ఆయన దేవుడి కోసం రోషం కలిగి ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆయన కోసం బ్రతకగలిగాడండి. అందుకే మనం కూడా అలాంటి వారు కావాలనే దేవుడి మాట నేర్పిస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ సమయంలో కూడా దేవుడు పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధమైన వారుగా జీవించాలి. ఎదురయ్యేటువంటి ఎన్ని ఆటంకాలు మనం పడకుండా ఎన్ని వచ్చినప్పుడు కూడా అందులో పరిశుద్ధతను మనము కాపాడుకోవాల్సిన వారిగా ఉంటాం. రెండవదిగా ఆయన రోషం గల దేవుడు కాబట్టి మనం కూడా రోషముతోనే దేవుడు మనకు బ్రతకాలి. సమాజం ఇంటి మరి పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదుటి వాళ్ళు కావచ్చు, ఎవరు ఎలాగైపోయినా నేనైతే నా దేవుడిని యెహోవానే నా తండ్రినే నేను పూజిస్తాను, ఆయన మాట నేను విధేయులుగా ఉంటాను అని ఎలుగెత్తి సమాజానికి బుద్ధి చెప్పేటువంటి వారుగా మనం ఉండాలనేది ఈరోజు మన పాఠం. అందుకే ఆయన లక్ష్యం ఏంటంటే పరిశుద్ధంగా ఉండడమే, అలాగే రోషంతో కూడా ఉంటున్నాడు. మనం కూడా ఆ లక్షణాలతోనే మనం ఈ లోకంలో బ్రతికి పరిశుద్ధమైన వాళ్ళుగా ఉంటూనే అలాగే లోకంలో ఉన్నటువంటి మరి జీవం లేని వాటికి మనము దూరంగా ఉంటూ జీవం కలిగిన దేవుడికి సమీపస్తులుగా బ్రతకడమే మన చేయవలసిన విధి విధానాలని. అలా జీవించినప్పుడే మనం దేవుడి పిల్లలుగా దేవుడి పోలికలో ఉన్న వాళ్ళంగా లెక్కించబడతామని వాక్యం ద్వారా సెలవిస్తూ వాక్య భాగాన్ని ముగిస్తుంటాం.